గమనించండి, ఈరోజు యేసుక్రీస్తు దేవుడు ఎలా అయ్యాడు అన్న ఒక విషయాన్ని మీకు చెప్పి నేను వెళ్తాను. యేసుక్రీస్తు దేవుడు అని ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ప్రకటన చేస్తూ ఉన్నారు. చాలామంది అనుకుంటూ ఉన్నారు యేసు ప్రభు కూడా దేవుడులో ఒక దేవుడు అని. కానీ దేవుని ప్రజలు, క్రైస్తవులు అనబడినటువంటి వారందరూ కూడా బహుబలముగా నమ్మేది యేసు ప్రభు దేవుడని. ఈయన ఎలా దేవుడయ్యాడు చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి ఒక విషయాన్ని. ఎవరైనా సరే ప్రతి ఒక్కరి జీవితంలో జననం ఉంటుంది, మరణము ఉంటుంది. అలాగనే యేసు ప్రభు కూడా ఈ లోకములో జన్మించాడు, కానీ మనలాగా జన్మించలేదు. ఆయన యొక్క జన్మము ఒక ప్రత్యేకమైనది. ఆయన యొక్క జన్మము ఒక ప్రత్యేకమైనది. ప్రపంచంలోనే అలాంటి జన్మించినటువంటి వారు ఏ ఒక్కరు కూడా లేరు. రెండవది, ఆయన మనవలే ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించటము చరిత్ర ద్వారా, అలాగనే బైబిల్ గ్రంథము ద్వారా మనము చూస్తూ ఉన్నాం. అందరూ అనుకున్నారు మనవలే జీవిస్తున్నాడు, ఏదో మంచి మంచి పనులు చేస్తూ ఉన్నాడు, ఆయన ఒక మంచి పురుషుడు, మంచి ఒక యోగి, లేదా మంచి యొక్క ప్రవక్త, మంచోడు అన్నటువంటి బిరుదుతో 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించాడు. మనవలే ఆయన కూడా ఏమయ్యాడంటే మరణించాడు. ఎందుకంటే ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి మనిషికి మరణం అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. మరణము రుచి చూడకుండా బ్రతికేటటువంటి మనుషులు ఎవరు కూడా లేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించాలి. ఈ యొక్క మరణము యేసు ప్రభు దగ్గరకు కూడా వచ్చింది. యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి అందరూ కూడా అనుకున్నారు యేసు ప్రభు పని అయిపోయింది, యేసు ప్రభు ఇంతే. ఎందుకంటే మనందరికీ తెలిసింది ఏంటంటే మానవుని యొక్క మరణముతో మానవుని యొక్క జీవితము అంతం. ఇక తర్వాత లేదు, ఇక తర్వాత లేనే లేదు. అందరికీ ఉన్నటువంటి ఆలోచన ఇది. అది నీవైనా నేనైనా ఎవరమైనా సరే మరణముతో మానవుని యొక్క జీవితము అంతమైపోతూ ఉన్నది. మన వల్లే అప్పుడున్నటువంటి ప్రజలందరూ కూడా అనుకున్నారు యేసు ప్రభు పని అయిపోయింది, యేసు ప్రభు యొక్క జీవితము అయిపోయింది. ఎందుకంటే ఆయన చనిపోయాడు, చనిపోయి పాతి పెట్టబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, ఇక్కడతో ఈయన చాప్టర్ క్లోజ్ అనుకున్నారు. కానీ ఇక్కడే అసలైనటువంటి కార్యము జరుగుతూ ఉన్నది. మానవులకు లేదా మానవుని యొక్క ఆలోచనలకు అతీతముగా జరిగినటువంటి కార్యము, మానవుల యొక్క జీవితంలో లేనటువంటి కార్యము ఏంటంటే యేసు ప్రభువులో జరిగింది. ఆయన బ్రతుకు ఉన్నప్పుడు ఈ లోకంలో జీవించినప్పుడు అన్నాడు 3వ దినమున నేను తిరిగి లేస్తానని. ఆయన చెప్పినట్టుగానే 3వ దినమందు తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలో ఏ ఒక్క మంచి వ్యక్తికి లేని గొప్ప సంగతి, గొప్ప కార్యము యేసు ప్రభువులో మాత్రమే ఉన్నది. ఈయనలో మాత్రమే, ఈయన జీవితంలో మాత్రమే పునరుద్ధానము అనబడినది ఉన్నది. మరణము నుండి తిరిగి లేచాడు అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యము ఈయన జీవితంలోనే ఉన్నది. అందుకనే నేను అంటూ ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు దేవుడు అనటానికి మేమందరం కూడా ఇలాగున ఇంత బహిరంగముగా ఆయనను ప్రకటించడానికి ముఖ్యమైన మూల కారణము ఆయన చనిపోయి సమాధిలో ఉంచబడలేదు, కానీ మనుషులలాగా సమాధి చేయబడ్డాడు. సమాధిలోనే లేడు, కానీ ఆయన దేవుడు అని నిరూపించుకుంటూ ఉన్నాడు. ఆయన తిరిగి లేచాడు. ఆయన లేచాడు కనుకనే ఈరోజు మేమందరం కూడా ఈయన సజీవుడైనటువంటి దేవుడని ప్రకటిస్తూ ఉన్నాం. ఈ సజీవుడైనటువంటి దేవుణ్ణి ఈ యొక్క వీధిలో ఉన్నటువంటి వారు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా గుర్తెరిగి ఆయన్ను మనము గన వెంబడించగలిగితే సజీవుడైనటువంటి దేవుని దగ్గర, అనగా నిత్య రాజ్యములో, స్వర్గములో మనమందరం కూడా ఉంటామని తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. అలాంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన మీకోసం చేస్తాను. అందరూ కూడా తలలో వంచుదాము. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య, ఈ పరిశుద్ధ నామానికే వందనాలు. ఇదిగో
ఈ యొక్క స్థలములో, ఈ ప్రాంతములో ప్రభువా నిన్ను గురించినటువంటి విషయాలు తెలియచేశాము. ఎవరెవరైతే ఉన్నారో వారి జీవితాలలో మేలులు జరిగించండి. ఇప్పుడున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, మేలులతో నింపి నీ నామాన్ని మహిమపరచుకోమని యేసయ్య నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.